మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. రూపాలి జడ్జిమెంట్లో 3 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విక్టిమ్ ఎక్కడ షెల్టర్ తీసుకుంటుందో ఆఫ్టర్ షీ నెక్డ్ అవుట్ ఫ్రమ్ హస్బెండ్స్ ప్లేస్, దట్ ప్లేస్ ఈజ్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ టు ఫైల్ కంప్లైంట్ అండర్ 498A యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అగ్రీడ్, వీ ఆల్ ఆర్ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్స్ అబౌట్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది ఎపెక్స్ కోర్ట్ విచ్ ఈజ్ లా ఆన్ ద ల్యాండ్. కానీ హైదరాబాద్లో ఉన్నామే, ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని అక్కడ కంప్లైంట్ పెట్టి షీ సేఫ్ గార్డింగ్గా ఉంటే పోలీస్ ఆర్ ఆల్సో కలెక్టింగ్ ద ఎవిడెన్స్ అండ్ రికార్డింగ్ ద ఎవిడెన్స్ ఎట్ హర్ ఇన్స్టెన్స్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ హైదరాబాద్. Police has to come Hyderabad because the cause of action occurred in Hyderabad. They have to make necessary inquiries in and around of the people. ఏంటని వీరు ఎలా ఉంటారు ఏంటని నో కేస్ I have seen so far in my experience coming all the way to the place where she lastly resided with her husband and in-laws. When she filed a complaint wherever she stays, they are registering the complaint. They are recording the statements of their own family members. First of all, victim, wife, her parents, her brothers, or 1 or 2 people who are in their same place. వాళ్ళు కూడా hearsay. ఒక పర్టికులర్ కేసులో విచ్ ఐఎమ్ హ్యాండింగ్, ద పోలీస్ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ 161 స్టేట్మెంట్. దే హ్యావ్ ఫైల్డ్ యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. తర్వాత నేను కంప్లైంట్ ఇస్తే సుపీరియర్ అథారిటీస్కి ఆఫ్టర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్ they recorded the statements of the witnesses on behalf of victim that we have challenged before the court of law. This is not proper way of conducting investigation. Give direction to the appropriate authorities for reinvestigation. Though the matter is 498A, there are so many intricacies. First of all, police has no business to file 161 statements without recording the statements. అంటే మీరు చాలా చోట్ల చూస్తే 161 స్టేట్మెంట్స్ ఎక్సెప్ట్ ఫస్ట్ లైన్ ఐ సో అండ్ సో ఏ సో అండ్ సో తప్పించి మిగతాని మక్కీ ఉంటాయి. హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిపీట్ వర్డ్ టు వర్డ్. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బట్ రాస్తున్నారు, వాళ్ళు స్టేట్మెంట్లు వేస్తున్నారు, కోర్టు నడిపిస్తున్నది. అందుకే దీని మీద చాలా రీసెంట్ జడ్జిమెంట్లు వచ్చినాయి. ప్రీతి గుప్తా జడ్జిమెంట్ 2010 సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, వెన్ దెర్ ఆర్ నో స్పెసిఫిక్ ఎలిగేషన్స్, వెన్ దెర్ ఆర్ నో స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్. నేను పర్టికులర్ కేసు హైకోర్టులో వచ్చినప్పుడు విన్నా, వాళ్ళందరూ ఆస్ట్రేలియాలో ఉంటారు, 2018 నుంచి 2022లో పెళ్ళయింది, నన్ను హెరాస్ చేస్తున్నారని చెప్పని వేశారు. ఆ వేస్తూ లాస్ట్లో ఒక లైన్ పెట్టింది, వాట్సాప్లో నన్ను బెదిరించారు, నువ్వు మా బ్రదర్కి డైవర్స్ ఇచ్చేసాయి, మేము ఆస్ట్రేలియన్ సిటిజన్ని పెళ్లి చేస్తాము అని. కోర్టు చెప్తుంది దట్ ఎలిగేషన్స్ ఆర్ సఫిషియంట్ టు ప్రొసీడ్ విత్ ద కేస్ అని చెప్తుంది. బట్ వేరాజ్ కాంట్రరీ టు ద సో మెనీ జడ్జ్మెంట్స్ ఆఫ్ రీసెంట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఇన్స్టెన్సెస్, ఎలిగేషన్స్, దేర్ మస్ట్ బి వెరీ స్పెసిఫిక్. నేను మాట్లాడే ఒక పర్టికులర్ కేసులో కోడలు రాగానే అంటే కొత్తగా వచ్చిన కోడల్ని మదరిల్ని అడిగింది, నో కెన్ యూ గివ్ అకామిడేట్ రెంట్ ఫర్ సరగోసి అని చెప్పి. అంటే కొత్తగా వచ్చిన అమ్మాయిని నువ్వు కూతుర్ని కానీ, నీ కూతురు కాదు, నువ్వు కూతుర్ని కంటే నేను మా కూతురికి ఇస్తాను అని చెప్పింది. ఈజ్ ఇట్ నాట్ ఎ క్రూయాలిటీ? నువ్వు అడగచ్చు ఎప్పుడు, ఆమెకి నీ కోడలికి 2-3 పిల్లలు పుడితే, అమ్మానికి 2-3 పిల్లలు పుట్టారు కదా, నా కూతురికి వేరే పిల్లలు లేరు, కెన్ యూ గివ్ అన్ అడాప్షన్ అని చెప్పి అడగటం వేరు. ద వెరీ ఫస్ట్ 10 days ఆఫ్ అవర్ ఎంట్రీ స్టిల్ షీ ఈజ్ న్యూ టు యువర్ ఫ్యామిలీ. నువ్వు నాకు అంటే ఇవన్నీ క్రూయల్టీ కింద రావా? అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ 498A, ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసెస్ విచ్ కమ్స్ అండర్ క్రూయల్టీ విచ్ నాట్. చాలా స్పెసిఫిక్గా ఉంది. అలాగే ఇంకొన్ని జడ్జిమెంట్లో రిలేటివ్ స్టేట్మెంట్లు కన్సిడరేషన్లో చేసుకోకూడదు, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పార్టీస్ అని దాన్ని కూడా సుప్రీంకోర్టు డిఫర్ అయింది. ఇంట్రెస్టెడ్ పార్టీ స్టేట్మెంట్స్ ఉన్నా, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ఎ కొరాబరేషన్
the statements can be considered as important statements. అంటే మెకానికల్గా మీరు వేయకండి. మై అడ్వైస్ టు వ్యూయర్స్, 490 కేసు వేయాలంటే రీసెంట్గా చాలా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వస్తున్నాయి. ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరు కేసులు వేయండి. అలాగే హస్బెండ్స్, ఎప్పుడైతే కంప్లైంట్ ఫ్రివలెస్ అన్నారో ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన వెసలుబాటుతో మీరు దాన్ని క్వాషింగ్కి వెళ్ళండి. ఒకవేళ ట్రయల్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ మీ కంప్లైంట్ క్వాష్ అయిపోతే, ద కంప్లైంట్ ఈజ్ నాట్ ఆన్ పార్ విత్ సెటిల్డ్ అయితే, ప్లీజ్ ఫైల్ డిఫామేషన్ అండ్ డ్యామేజెస్ అగెన్స్ట్ యువర్ వైఫ్ అండ్ ఇన్-లాస్. 120B CRPC, 120B IPC. It comes under 506 criminal intimidation. It comes under extortion. There are so many sections which are in favor of husbands. Yes, వాళ్ళందరూ కలిసి కామన్ ఇంటెన్షన్తో 120B IPC రెడ్ విత్ 34, 384, 506, 504, అలాగే మీ మీద అటాక్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, 324 ఎక్సెట్రా. ఈ సెక్షన్స్ పెట్టి వేయండి ఒక కేసు. యు ఆర్ ఆల్సో ఫైల్ ఎ కౌంటర్ కేస్, దెన్ దే విల్ బికమ్ ఆల్ రైట్. హస్బెండ్స్ ఆర్ నాట్ రెమెడీలెస్. హస్బెండ్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ రెమెడీస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ ది ఫాల్స్ కంప్లైంట్స్ laid down by the wives. And unless somebody rings the bell, unless a husband come forward and file a case against his wife on these lines, issue will not settle. చాలా మంది వైఫ్స్ చెప్తున్నాను కొట్టాడు గీకాడని. భర్త నిజంగా కొట్టే భార్యలు చాలా మంది ఉన్నారు, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కానీ భర్త బయట చెప్పుకోలేడు, పరువు పోతుందని. కొంచెం రెబల్గా ప్రవర్తించే వైఫ్లు ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్లో ఏం జరిగేది అనేది 4 గోడల మధ్య వాళ్ళిద్దరికే తెలుసు. వాళ్ళు బయటకు వచ్చి ఇచ్చే కలర్ఫుల్ స్టోరీని బట్టే ఫర్దర్ ఇన్సిడెంట్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. మన మెయిన్ టార్గెట్ మన ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే ఆ షోకు ఉంటేనే ఏ షోకైనా మన ఎంప్లాయ్మెంట్కి ఇబ్బంది కలిగించే ప్రతిబంధకాలే ఈ కేసులు. 498A కేస్, డొమెస్టిక్ వైలెన్స్ కేస్, మెయింటెనెన్స్ కేస్ మీరు కంఫర్టబుల్గా ఉండలేరు. ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు, ఈ కేసులు అటెండ్ అవ్వాలా, ఆ కేసులు అటెండ్ అవ్వాలా అని. అంటే యూ విల్ నాట్ గెట్ పీస్ ఆఫ్ మైండ్. అలాగే ఇంకోటి, మై సబ్మిషన్ టు ది వ్యూయర్స్, 498A డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ కేసు కూడా మ్యాజిస్ట్రేట్ కోర్ట్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్. ఈ 3 కేసులు వీలైనంత వరకు ఒకే కోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా చూసుకోండి. టేక్ స్టెప్స్. అంటే 498A థర్డ్ మ్యాజిస్ట్రేటు, డొమెస్టిక్ వైలెన్స్ సెకండ్ మ్యాజిస్ట్రేటు, మెయింటెనెన్స్ కేసు ఇంకో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉందనుకుందాం అదే కాంప్లెక్స్లో. ప్లీజ్ గెట్ ఇట్ ట్రాన్స్ఫర్ ఆల్ 3 cases into one magistrate court, because it is easy for you, especially husband, to attend before the court, as well as very easy to lead evidence. ఎందుకంటే పొరపాటున ఏదైనా కాంట్రడిక్షన్స్ వచ్చినాయి అనుకుందాం, 498A కేసు వేరే కోర్టులో ఉన్నప్పుడు సమ్ కాంట్రడిక్షన్స్ బై మిస్టేక్ ఆర్ బై ఓవర్సైట్ ఆర్ ఎవిడెన్స్ పెండింగ్ బిఫోర్ ది డొమెస్టిక్ వైలెన్స్ కోర్టు, మెయింటెనెన్స్ కోర్టులో కనుక కాంట్రడిక్షన్స్ వస్తే the other party will take advantage of the contradictions. So in order to avoid these contradictions, better all 3 cases should be in one magistrate court. ఎందుకంటే ఇవన్నీ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ జ్యూరిడిక్షన్ వే. ఇది బాగా గమనించండి. నేను చాలా సందర్భాల్లో విన్నాను చాలామంది క్లయింట్స్ దగ్గర, అదొక డేటు, ఇదొక డేటు, ఏదొక వేరే కోర్టు. నో, let all 3 cases in one magistrate court and one date, because these are similar and batch matters. Definitely this exercise will be helpful to the litigants. ఇప్పుడు నెలలో 3 కేసులు 3 రోజులు ఉంటే టోటల్లీ యువర్ డేస్ హ్యావ్ గాన్. ఒక్కసారి 2 సార్లు వేసే సందర్భాలు ఉన్నాయనుకోండి, మీరు కోర్టుకు వెళ్ళాలి కదా. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ పెండింగ్ బిఫోర్ డిఫరెంట్ కోర్ట్స్, it is appropriate to continue the same 3 cases in one court, one magistrate court. Transfer వీలు కాలేదు, file a petition before the high court.
ట్రాన్స్ఫర్ ఎంపీ ఫైల్ చేసుకొని ఆస్క్ ది హైకోర్ట్ టు ట్రాన్స్ఫర్ ఆల్ 3 cases into one court. హైకోర్ట్ విల్ ఒబ్లైజ్. ఈ మధ్య కొత్తగా చూశాను ప్యాషన్ 498A వరంగల్ వేస్తారు, డొమెస్టిక్ వైలెన్స్ హైదరాబాద్లో వేస్తారు, మెయింటెనెన్స్ ఇంకో చోట వేస్తారు. హౌ ద లా ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది హయ్యర్ కోర్ట్స్. అల్టిమేట్గా 3 కేసెస్కి ప్రిన్సిపల్స్ ఏంటి? వేర్ ద విక్టిమ్ రిసైడ్స్. సో విక్టిమ్ వరంగల్లో ఉందానని 498A, జాబ్ చేస్తానని చెప్పని హైదరాబాదు, ఇంకోటి ఏదో రీజన్ పెట్టి ఇంకో చోట వేస్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫాల్స్ కేస్, ఫాల్స్ స్టేట్మెంట్, గివింగ్ అండర్ ఓత్ బిఫోర్ ది కోర్ట్. మనం రాస్తాం ఆన్ ఓత్ ఐఎమ్ స్టేటింగ్ ద ఫ్యాక్ట్స్ మెన్షన్ ఇన్ దిస్ పిటిషన్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ అని చెప్పి. ఇట్ ఈస్ కాంట్రరీ టు యువర్ ఓత్. సో టేక్ స్టెప్స్. ప్రతిదానికి రెమెడీస్ ఉన్నాయి. హస్బెండ్స్ ఆర్ ఆల్సో నాట్ రెమెడీలెస్. As far as possible, please ensure all 3 cases should be in one magistrate court. It is not possible, approach the Honorable High Court and file transfer petitions and bring it to all 3 cases in one court in one day. This helps a lot. My entire substance of this particular video, you cannot prevent in filing cases. Let them file a case. When case has been filed, it is our duty to the other party to prove his innocence. So divorce కేసులు కానీ ఈ ఫ్యామిలీ కేసులు కానీ ఉన్నప్పుడు, instead of dragging on the cases years together, where ultimately the conviction rate is very meager, let us compromise. Let us live your happy married life. Please don't waste your time and other party's time. And don't keep your children into idle in dilemma with whom we have to stay. ఎందుకంటే పేరెంటల్ ఎలినేషన్ సిండ్రమ్ ఈజ్ వెరీ కూల్లీ వర్కింగ్ అవుట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్. వాళ్ళు చెప్పుకోలేరు. ఎందుకంటే సింగిల్ పేరెంట్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో, యాజ్ ఎ క్లినికల్ రీసెర్చర్ ఐ నో వెరీ వెల్, బికాస్ ఐ హావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్ ఇన్ ద క్లినికల్ రీసెర్చ్. చిల్డ్రన్ ఫీల్ ఇన్సెక్యూర్. మదర్ కొంచెం గయ్యాళిగా ఉన్నా, ఫాదర్ కొంచెం రెబల్గా ఉన్నా, చిల్డ్రన్ ఫీల్ ఇన్సెక్యూర్ బికాజ్ దే ఆర్ ఓన్లీ వన్ సైడెడ్. యూజువల్గా మన ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే, అమ్మ అరిస్తే నాన్న ప్యాంపర్ చేస్తాడు, నాన్న అరిస్తే అమ్మ ప్యాంపర్ చేస్తుంది. వెన్ టోటలీ వీఆర్ విత్ వన్ పేరెంట్, వీ హ్యావ్ టు బేర్ ప్లెజర్ ఆర్ ప్రెషర్ మౌంటింగ్ బై ద సేమ్ పేరెంట్, యాజ్ వీ హ్యావ్ నో అదర్ చాయిస్ టు షేర్ విత్ ది అదర్ పేరెంట్. సో ఇది బాగా గమనించుకోండి. మీ ఇద్దరి కాంబినేషన్లో మీరు చక్కగా ఉన్నప్పుడు, వెన్ యూ హ్యావ్ బ్లెస్డ్ విత్ చిల్డ్రన్, ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు లుక్ ఆఫ్టర్ దేర్ వెల్ఫేర్. లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మెయింటెనెన్స్ కోసం వేసినప్పుడు యూ డూ జస్టిఫికేషన్. బీయింగ్ ఏ ఫాదర్, యూ డూ జస్టిఫికేషన్ బికాస్ సమ్ టైమ్ యూ స్పెండ్ గుడ్ టైమ్ విత్ యువర్ వైఫ్. During your wedlock, you bless her with children, 1 or 2. So it is our duty to look after them financially. You support them for education, health, and other necessary amenities. Just because mother is employed, don't throw the entire burden on her. We also look after their welfare. Another important aspect, recently Supreme Court alimony aspects లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే పెళ్ళప్పుడు బిఫోర్ డైవర్స్ అమ్మాయి ఎంత గౌరవంగా బతికిందో, అదే రకమైన గౌరవ మర్యాదలతో బతికెట్టుగా యూ హ్యావ్ టు ఎన్ష్యూర్. ఇఫ్ షీ ఈస్ కేపబుల్ ఎనఫ్ టు సస్టైన్ ఆన్ హర్ ఓన్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇఫ్ నాట్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ బీయింగ్ ఎ హస్బెండ్ టు టేక్ ప్రాపర్ కేర్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ సపరేషన్, ద సేమ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. Okay, fine. If you married somebody after some time, that is a different aspect. As long as you do not have any information about a remarriage after your separation, till such time, you have to ensure her comfortable life the way she lived at the time of separation. So this is another important aspect. Like if you have children, you please try to sought permission from the courts of visitation rights. If children are totally ignored and they are not interested to
come to you. You leave it to mother, let them be happy with the mother or father, whatever it may be. Even visitation rights also, they are not inclined to spend some time with either of the spouse. Don't pressurize them. When the appropriate age comes, when they realize the importance of the other spouse, automatically the children will come to you. So especially alimony aspects, you ensure if she is capable enough to survive on her own, leave it. Court will decide. Bring to the notice of the court, sir, she is very sufficient. She is capable enough to survive on her own by virtue of her properties of so and so, by virtue of employment so and so, so and so. In addition to the couple of, instead of the coupled of children, you ensure their welfare till they attain the age of 18 years. Of course, 18 years, Anna, after all, they are our children till they settle themselves. When a family vyavasthala unnam, during our wedlock, they blessed. So it is our duty to protect them. Or otherwise, సింగిల్ పేరెంట్ సిండ్రోమ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఆ పిల్లల మైండ్ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. సో ఇన్ నట్షెల్, వీలైనంతవరకు డైవర్స్ కేసుల వరకు వెళ్లకుండా మీలో మీరే మీడియేషన్ ద్వారా సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అది సెటిల్మెంట్ కాకపోతే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైలింగ్ ఆల్ ద కేసెస్ విచ్ ఆర్ అవైలబుల్ 498 ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ అని బదులు గో ఫర్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. You please discuss the modalities, how to settle yourself. Close the matter at the earliest instead of dragging on the courts. నేను ఇప్పటికే చెప్తున్నా, ఒక ఫ్యామిలీ కోర్టులోనే 10 ఏళ్ల నుంచి కేసులు పెండింగ్ ఉన్నాయి వితౌట్ కమింగ్ టు ఎనీ ఎండ్. సో దెర్ ఈస్ నో పాయింట్. అల్టిమేట్లీ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అచీవ్ ఎనీథింగ్ except wasting your career and age and moving pillar to post of the courts and all those things. So keeping your welfare as well as your children welfare, and in order to make further life comfortable as far as possible, let us synchronize the litigation, let us minimize the litigation unless it warrants, and as far as possible, with the intervention of the elderly people, let us make our differences into compromise way, and after that let each people live their own life as per their whims and fancies. Namaste.